మనము దేవునితో నడవాలి అంటే మనము దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేనివాడు నా వాడు కాదని బైబిల్ చెప్తుంది. అవిశ్వాసంతో ఉంటే నువ్వు దేవునితో నడవలేవు. యేసు ప్రభుతో చాలా మంది నడిచారు, కానీ విశ్వాసంతో నడిచిన వారికి అద్భుతం చేశాడు. విశ్వాసంతో నడవని వారికి ఏమి చేయలేదు, ఆయన అద్భుతం చేయలేదు. విశ్వాసంతో నడవాలి. నేను యేసయ్య చేయిని పట్టుకున్నాను, నాకు అసాధారణమైన కార్యాలు జరుగుతాయని నమ్మాలి. దేవుడు శూన్యములో నుంచి తయారు చేసిన దేవుడు. ఈ సృష్టిని ఆలాడించి ఏదెను వనంని తయారు చేసి, దేవుడు ఒక దేవదూతని ఏదెను వనంలో పెట్టలేదు, లేకుంటే ఇంకొక జంతువుని ఏదెను వనంలో పెట్టలేదు, ఇంకొక దానికి ఏదెను వనం ఇవ్వలేదు. కానీ దేవుడు ప్రాముఖ్యంగా ఏదెను వనం ఎవరికి ఇచ్చారంటే ఆయన స్వరూపమందు చేయబడిన ఆయన బిడ్డలకి ఇచ్చాడండి. అందుకని దేవుడు ఆది కాండంలో అంటాడు, ఏమన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి, మాత్రం కాదు దానిని స్వాధీనపరచుకోమని బైబిల్ చెప్తుంది.